హలో ఎవ్రీవన్. పిల్లలకు చాలామందికి డీమాన్ స్లేయర్ కిమోట్సు నో ఐబా అనే బుక్ డీమాన్ స్లేయర్ సిరీస్ అయితే చాలా ఇష్టమండి. మౌర్యాకైతే ఎంత ఇష్టం అంటే నాకు తెలిసి మ్యాక్సిమం వాడు యూట్యూబ్ జియో హాట్స్టార్లో మొత్తం అన్ని సిరీస్ చూసేశాడు. అండ్ వాడి కోసం సరదాగా ఈ 13th సిరీస్ అయితే బుక్ ఎగ్జిబిషన్లో తీసుకున్నామన్నమాట. సో మౌర్యకి ఇది ఇవ్వగానే వాడైతే బ్యాక్ సైడ్ నుంచి తిప్పి ఇట్లా చదువుతున్నాడు అనమాట. ఏం మౌర్య బ్యాక్ సైడ్ నుంచి చదువుతున్నావు, ఇట్లా చదువుతున్నావు ఏంటి, బుక్ ఎవరైనా ఫ్రంట్ సైడ్ చదువుతారు కదా అంటే, నీకు తెలీదా అమ్మా అన్నాడు. నాకు నిజంగానే తెలియదండి. సో బ్యాక్ సైడ్ నుంచి చదువుతారంట దీన్ని. అండ్ ఆల్సో అంటే ఇది జపాన్ ఇది కదా. సో అండ్ చూసారు కదా, మనకి జనరల్గా ఇది ఫస్ట్ పేజ్లో ఉంటుందన్నమాట. ఇలాగా బుక్ ఎప్పుడు పబ్లిష్ చేశారు, దీని ఆథర్స్ ఇదంతా ఫస్ట్ పేజ్లో ఉంటుంది కదా. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వైపు ఉందన్నమాట ఈ పేజ్ అనేది. అండ్ దీన్ని ఎట్లా చదవాలి అనేది స్టార్టింగ్లోనే మనకు ఇచ్చారనమాట. ఇదిగోండి 1 2 3 4 ఇట్లా అనమాట. పిక్చర్స్ కూడా మనం జనరల్గా ఇటు నుంచి చదువుతాం కదా. సో బట్ కానీ ఇది మాత్రం ఇలాగా 1 2 3 4 5 6 7 8 బ్యాక్ సైడ్ అనమాట 9. సో ఇట్లా ఉందన్నమాట. సో ఏంట్రా అని అడిగితే నాకు వాడు చెప్పాడనమాట. సో అమ్మ ఇది బ్యాక్ సైడ్ నుంచి చదువుకోవాలి, ఇదిగో 1 2 3 4 మళ్ళీ 5 6 7 8 అండ్ 9 ఇట్లా ఉంటుందమ్మా. ఇలా చదివి మళ్ళీ ఇట్లా చదివి ఇట్లా చదవాలి, అంతేగాని మామూలుగా మనం రెగ్యులర్గా చదివే బుక్స్ లాగా ఇట్లా చదవకూడదు అని చెప్పాడనమాట. సో ఇది కూడా తెలుసుకున్నాడు అంటే వాడికి ఈ డీమాన్ స్లేయర్ అనే సిరీస్ ఎంత ఇష్టమో నాకు అప్పుడు అర్థమైందనమాట. వాడు మొత్తం టీవీలో అన్నీ చూసేశాడు. బట్ అయినా సరే ఇది మళ్ళీ ఇంట్రెస్ట్గా బుక్ మొత్తం ఫినిష్ చేసేసాడనమాట. 1 డేలోనే బుక్ మొత్తం మళ్ళీ తిరగేసేసాడు. తిరగేస్తూ ఇది ఎట్లా ఉంటుందంటే డెమాన్స్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో దీనిలో కిమోట్సు నో ఐబా అనేది తన రాక్షస సోదరి నైజుకోను తిరిగి మనిషిగా మార్చడానికి తంజీరో కమాడో చేసిన ప్రయాణాన్ని అనుసరించి కొయహారు గోటేజ్ రాసిన జపనీస్ మాంగా అనమాట. ఈ మాంగా సిరీస్ నిజంగానే పెద్దవాళ్ళకు కూడా నచ్చేస్తుంది. చాలామంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ షోనేస్ జంప్ యాప్లో మాంగా అధ్యాయాలు అధికారిక ఆంగ్ల వెర్షన్ను మనకి అందిస్తుందన్నమాట. మొత్తం 205 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది దృశ్య కథ అనమాట. చూసారు కదా, చాలా వరకు ఇట్లా బొమ్మల్లో ఉంటుందన్నమాట. బొమ్మల్లోనే మనకి చిన్నగా ఇట్లాగా నోట్స్ అయితే ఇస్తారు. దాన్ని మనం ఇట్లా మళ్ళీ బొమ్మల రూపంలో దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. నిజంగా ఇది మంచి నాలెడ్జబుల్ సిరీస్ అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఈ డీమాన్ స్లేయర్ మాంగా అనేది ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.